హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మణికొండలో ఉంది. చాలా ఓల్డ్ టెంపుల్ గాయ్స్ అది. ఇప్పుడైతే వెళ్తున్నాము మేము. వెళ్ళినాక అక్కడ ఎట్లుంటుంది ఏందని అయితే చూసేద్దాం. ఇప్పుడే మనము గుడికి అయితే వచ్చేసినాము. ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది గుడిది. ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా అంతా నడుస్తుంది. చూద్దాం దేవుడు ఎట్లుంటాడు ఏందని. చాలా పవర్ఫుల్ దేవుడు. అందుకని ఇప్పుడు మేము ఇక్కడికే వస్తాము. ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది ఇది మొత్తము. చూద్దాం. ఇక్కడైతే మనకి హనుమంతుడు ఉన్నాడు. ఇలా ముందరికి పోతే గోశాల ఉందంట, చూసుకుందాం మనము. గుడి లోపల అయితే మనకి వీడియో తీయలేదు. పద్మనాభ స్వామి అయితే ఇట్లుంటారు లోపల. ఇక్కడ మనకి తాబేలు అయితే కనిపిస్తుండొచ్చు. ఇలాంటి చాలా అవతారాలు అనేటివి గుళ్ళోనైతే ఉంటాయి. గుళ్ళో కనిపిస్తాయి గుడి చుట్టుపక్కల. గోశాల ఉందంట ఇక్కడ ముందర. ఏముందా ఈయనైతే బ్యారికేడ్ లాకేసారు. ఎవరు రాకు. వర్క్ అయితే ఇంక అవుతుంది. ఇప్పుడు వర్క్ నడుస్తుంది, అందుకని ఎవరిని లోపలికి రానిస్తలేరు. గుడి అయితే చాలా ఓల్డ్ టెంపుల్ గాయ్స్ ఇది. చిన్న చిన్న దూడలు, ఆవులు అవి ఉన్నాయి. వామ్మో, ఏం కాదా. ఇక్కడ ఆవులు ఉన్నాయి, దూడలు, చిన్న చిన్న దూడలు, చిట్టి దూడలు. వామ్మో, లోపల చూసుకోవచ్చు గ్యాస్ మీరు ఎట్లున్నాయి ఒక్కొక్కటి. నాకైతే దీనిలో చూస్తేనే భయం అవుతుంది. చాలా పెద్దగా ఉన్నాయి అయితే వ్యూస్ చేస్తే. వామ్మో, నేను వస్తుండే నా పక్క నుంచే ఒకటి పోయింది. ఆడ నీళ్ళ ఆఫీసరు. ఇవైతే దూడలుగా ఉన్నాయి కాసి గోశాలకి అయితే వచ్చేసినాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి పోయి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి ఏందని అయితే చూసేద్దాం. రేపటి బ్లాగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది కాసి. రేపటి బ్లాగ్ అయితే మస్ట్ వాచ్ అని చెప్పాలి నేను. రేపు కొంచెం రేపటి బ్లాగ్లో చూసారు కానీ ఇప్పుడు ఎందుకు. సరే గ్యాస్, మళ్ళా ఇంటికి పోయినాక కలుద్దాం. ఇక్కడ పద్మనాభ స్వామి పడుకున్న విగ్రహం చెక్కిరు, డ్రా చేసారు. దూరం నుంచి చూస్తే ఇది పద్మనాభ స్వామి పడుకున్నట్టే ఉంటుంది. ఇది మొత్తం ఈ డ్రోన్ షాట్స్ అయినా చూస్తే అది కూడా పెడతా నేను. ఇక్కడ చూస్తే పడుకున్నట్టు ఉంటుంది పద్మనాభ స్వామి. అందుకని అక్కడ అది డ్రా చేసారు. మన శివాజీ మహారాజ్ బొమ్మ. ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది కాదు. ఇది గుడి అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. నిన్నమనే స్టార్ట్ చేశారు మొత్తము.
మన గుడి పద్మనాభ స్వామి పడుకున్న ఆకారంలో ఉంటుంది మొత్తము ఈ రాయి. ఇది కొత్త గుడి కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా చెక్కుతారు విగ్రహాలని, చూద్దామా ఎట్లా చెక్కుతారు ఏందని. డిసెంబర్ 31కి స్టార్ట్ చేసిరంట. ఇంకా అయితేనే ఉంది, దాని ఒక్కదానికి స్టార్ట్ చేసిరంట. కూలోటి టైం పడుతుంది ఎట్లయినా. మనకి డిసెంబర్ 31కి స్టార్ట్ చేసిరంట. ఇప్పటికి ఎన్ని రోజులు అయిందో మీరే కౌంట్ చేసి చెప్పండి గైస్. ఇంకా ఇది సంగతులు. మనకి గుడి నుంచి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయినాక ఇంటికాడ ఎట్లుంటుందని చూసేద్దాం. ఇప్పుడైతే మనము హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ల్యాంగ్వేజ్ దగ్గర ఉంటుంది ఇది. హనుమాన్ టెంపుల్కి వచ్చేసినాం. ఎట్లుంటుంది ఏంది గుడి దర్శనం చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోదాం. మనము పోదాం. శనగలు తెచ్చారు దగ్గర ఉండే డొప్పలు, ఆ డొప్పలలో అందరు కట్టేసిన అయిపోయింది. రామన్ టెంపుల్ ఇది ల్యాంకోయిల్స్ పక్కనే ఉంటుంది ఇది టెంపుల్ అనేది. ల్యాంకోయిల్స్ తీసినావరా?
ఇప్పుడు మన ఈ పతంగులు అయితే పోయినాయి. మళ్ళా చెరకు మొత్తం మాంజాన్ అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ బాబీను కైట్లు తీసుకొని అయితే వచ్చేస్తున్నాం. ఎగేసి చూద్దాం మళ్ళీ. ఇప్పటిదాకానైతే ఐదారు పతంగులు అయితే కాట్ చేసినాం. చూద్దాం. అరే ఇక్కడ పతంగ అప్ప నుంచి ఎగురుతుందిరా. ఏ గాయస్, ఇప్పుడు మనమైతే అరుణాచలం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నైట్ అరౌండ్ 10:30 అవుతుంది. మా మామయ్య వాళ్ళు వస్తారు. అరుణాచలం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు సడన్ ప్లాన్ గ్యాస్, ఏం ప్లాన్ లేదు, ప్రీ ప్లాన్ ఏం లేదు. మనము చెప్పిన ఇప్పుడు మార్నింగ్ చెప్పినా కదా వేరే బ్లాగ్ ఉంది రేపొద్దు అని. ఇదైతే కాదు, అది వేరేది. కొంచెము ఇక్కడ పెద్దమ్మరిపేట కాడ అమ్మవారి దగ్గర కోడిని గిన్నె కోపించేది ప్లాన్ ఉండే, అది క్యాన్సిల్ అయిపోయింది. అంటే క్యాన్సిల్ కాదు, మామయ్య వాళ్ళు పెద్ద మామయ్య వాళ్ళు వెళ్తారు, నేను చిన్న మామయ్య వాళ్ళని పడి అరుణాచలం అయితే వెళ్తున్నా. చూద్దాం ఇంకా అక్కడికి వెళ్ళినాక ఎట్లుంటుంది ఏందని అయితే రేపటి వ్లాగ్లో వస్తుంది. ఇప్పుడు కొంచెం సేపు అయితే వ్లాగ్ అయితే రన్ అవుతుంది. తర్వాత రేపటి వ్లాగ్లో చూసుకోవచ్చు మీరు. మనం ఇప్పుడే అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే పెట్రోల్ బంక్ కాడ అయితే ఆగినాం. పెట్రోల్ పంప్ పోనారు కాదుగా, పెట్రోల్ కొట్టించుకొని ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందు